రైట్, మనం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం. ఎస్, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు. ఎస్, శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. ఎస్, శివకుమార్ లాల్ గారు, ప్రధానంగా చాలా కీలకమైనటువంటి అంశం అంటే ఇటువైపు విద్యా వైద్యానికి పెద్దపీట వేసింది. ఇందాక రామ్మోహన్ గారు చాలా విపులికంగా చెప్పారు. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు నాందేసినటువంటి తర్వాత ప్రభుత్వాలు కూడా కొనసాగించారు. అయితే ఈ బకాయిల అంశాలు అనేవి చాలా కీలకంగా పోతుంది. ఎందుకంటే వారి భవిష్యత్తు ఆధారపడేటువంటి పరిస్థితి. వాళ్ళు ధర్నాలు చేసి లేకపోతే రోడ్ల మీదకి వచ్చి సమ్మెలు చేస్తే కానీ ప్రభుత్వాలు దిగి రావట్లేదు. చర్చలు సఫలమో విఫలమో ఈ కొలిక్కి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఎప్పుడప్పుడు బదిలీ చేయలేకపోతున్నారు? ఎందుకు? కారణాలు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఆ గత ప్రభుత్వంగా మీరే ఉన్నారు. సో ఇవన్నీ కూడా లెక్కలు వస్తున్నటువంటి సందర్భాలు. దీనిపై ఏం చెప్తారు? ముందుగా ప్రేక్షకులకు, మీకు రామ్మోహన్ గారికి కూడా నమస్కారం. అయితే రాజశేఖర్ గారు ఇక్కడ ఒక ఏమంటే గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫీజు రింబర్స్మెంట్, తర్వాత మెడికల్ కి కానీ లేకపోతే ఇంజనీర్ డాక్టర్లు కానీ ఇది జరిగేదానికి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడము, లేకపోతే ఏదైతే కాలేజీలకి ఎవరైతే ఇంట్లో పోయిన వాళ్ళకి వాళ్ళకు ఒక కట్ ఆఫ్ ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. అది వాస్తవం, నేను కాదంటలేను. కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు విడతల వారీగా ఇచ్చినా గానీ అది కంప్లీట్ చేయడం జరిగింది. కానీ గతంలో ఏదైతే తెలంగాణ అనౌన్స్ అయిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొత్తానికి ఎలా జరిగిపోయిందంటే బకాయిలు ఎక్కువైపోయినాయి. గతం ఈ 2 సంవత్సరాలు కాక గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదని కాలేజీలు కానీ లేకపోతే బాడ్ బాయ్ స్కీమ్ అని చెప్పి పిల్లలకి ఎవరికైతే ఎస్సీ ఎస్టీ బీసీలకి మొత్తానికి కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్ ఉండి కూడా ఆ స్కూల్ కి కూడా ఈ గవర్నమెంట్ నుంచి ఫీజు కట్టడం జరుగుతుంది. ఆ స్కూల్స్ కూడా ఈ రోజు మొత్తానికి కొన్ని మిషనరీ స్కూల్స్ కానీ లేకపోతే ఇంకా సెలెక్టెడ్ స్కూల్స్ కానీ వాళ్ళు కూడా అసలు ఏదైనా అడ్మిషన్ ఇంకేదన్నా పోతే మటుకు వాళ్ళు ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. గత సంవత్సరాల నుండి మాకు రావాల్సిన బడ్జెట్ అంతా పెండింగ్ ఉంది. ఎవ్రీ ఇయర్ పిల్లల్ని మటుకు మా స్కూళ్ళలో కానీ కాలేజీలలో కానీ ఇస్తున్నారు. మేము ఖచ్చితంగా ఈ భారం మోపలేమనే రకంగా మారింది. గతంలో ఇస్తాం అనుకుంటా కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. మొన్న ఏదైతే కాలేజ్ యాజమాన్లో ఆలీలతో కూడా ఇది జరిగింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మటుకు ఏదైతే కాలేజీలు ఎన్నైతే వచ్చినాయో అవన్నీ కూడా ఒక బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులై ఎక్కువ కాలేజీలు అయిపోయినాయి. దాంట్లో కొంతమంది రకంగా కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం కొన్ని అవన్నిటిని కూడా రెక్టిఫై చేసి మనము విడుదల చేద్దామనే రకంగా కూడా ఆలోచించడం జరిగింది. కొన్ని కాలేజీలలో కొంతమంది స్టూడెంట్ లేకుండా వాళ్ళు తీసుకున్నారనే రకంగా ఆ కాలేజ్ లో వాళ్ళు అడ్మిషన్ ఉందన్నట్టు, లేకపోతే వాళ్ళ తరఫున ఏదైతే స్కాలర్షిప్ రావాల్సింది రాలేదు అనే డమ్మీగా కూడా పెట్టడం జరిగింది అనేది నిర్ధారణలో కొంచెం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ వేసి దాని తర్వాత ఏమేమి జరిగినాయి అనే రకంగా కూడా కొన్నిటిని రూట్, దాని తర్వాత బట్టి విక్రమార్క గారు ఒక 600 కోట్లని దగ్గర రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. దాని తర్వాత ఈ విడతల వారీగా మిగతాయి కూడా కంప్లీట్ చేస్తామన్నారు. కనీసం మొత్తానికి ఆ బకాయిలంతా కలిపి నాకు ఉన్న సబ్జెక్ట్ ద కరెక్షన్ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయనేది ఇది పరిస్థితి. అంటే 8,400 కోట్ల రూపాయలు అంటే గత ప్రభుత్వంలో ఎంత బకాయిలు ఉన్నాయి, మీరెంత చెల్లించాల్సిన అవసరం ఉంది? విడతల వారీగా చెల్లిస్తామని చెప్పింది, వారు కూడా విరమించినటువంటి సందర్భం ఉంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు ఎక్కువ తీసుకున్నటువంటి సందర్భం ఉందా, గత ప్రభుత్వం ఎక్కువ తీసుకుందా? బీఆర్ఎస్ ప్రభుత్వంది బకాయిలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు రూల్ చేసిండ్రు కాబట్టి ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి లేదు. కాంగ్రెస్ వచ్చి ఈ 20 నెలలే జరుగుతుంది కాబట్టి ఈ 20 నెలల మధ్యన కూడా ఒకసారి ఒక విడత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చేది 2వ విడత అనుకుంటా 600 కోట్ల రూపాయలు. ఎస్, అయితే ఒకటి ఆరోగ్యశ్రీకి సంబంధించి అంటే ఒక యాజ్ అ డాక్టర్గా ఉన్నారు అండ్ రాజకీయాల్లో కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఈ నిలుపుదల ఈ రోజు నుంచి ఏమైనా
ఎవరైతే ఉన్నారో అత్యవసర సేవల కోసం లేకపోతే ప్రైవేట్ కాలేజ్ అక్కడ వైద్యశాల కోసం వెళ్ళేటువంటి సందర్భాలు ఉంటాయి చాలామంది. సో ఆరోగ్యశ్రీ నిలుపుదల అనేది కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటారు. సో దీనికి ఎలాంటి సడలింపులు ఏమైనా ఉన్నాయా, ఏం చెప్తారు? అయితే ఒకటి ఏమంటే రాజశేఖర్ గారు, నిజంగా కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఇప్పుడు నేను ఏదైతే కాలేజీలు ఆ కొన్ని హాస్పిటల్స్ లలో కూడా ఫోర్జరీ జరిగింది. గతంలో హరీష్ రావు పేరు మీదనే డైరెక్ట్ రావడం జరిగింది. హరీష్ రావు మనుషులే అక్కడ ఉండి ఈ ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మొత్తానికి ఒక 50% ఆఫ్ ద డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడి మళ్ళీ వాళ్ళకి రివర్స్ పోయింది మనం గతంలో వినడం జరిగింది. దాని మీద కూడా ఒక రివ్యూ కమిటీ వేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదైతే హాస్పిటల్స్ ఎక్కడైతే మోసం జరుగుతుంది, కొన్ని హాస్పిటల్ ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుంది వీటిని లిస్ట్ లో పెట్టాలా వద్దా అనే రకంగా ఆలోచించారు. అంటే ఒకటి శివలాల్ గారు, అంటే విద్యా వైద్యానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. సో పెట్టిన పథకాలు మంచివి. ఇందాక రామ్మోహన్ రావు గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. కానీ అవి జరగాల్సిన రీతిలో జరగట్లేదు, కొంత తప్పుదోవ పడుతున్నాయి కాలేజీల విషయాల్లో కానీ లేకపోతే హాస్పిటల్స్ విషయాల్లో కానీ. సో దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందంటారా? ఏమైనా మీరు ప్రతిపాదన చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుందా? రాజశేఖర్ గారు, నేను ఈ మధ్యన సోషల్ మీడియా జరుగుతుంది, ప్రజలు మొత్తానికి మా విద్య మాకు రెండు ఇవ్వండి, విద్యా వైద్యం రెండు ఇవ్వండి. సగం జీవితాలు పిల్లల కోసం సగం జీవితాలు లేకపోతే కుటుంబం కోసం వాటికి పెట్టాల్సింది. మనం దాదాపుగా 70% సంపాదించిన దానికే వెచ్చిస్తున్నాం. సో ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలకు డొల్లతనం అది కూడా వేరే వాళ్ళకి కార్పొరేట్ సంస్థలకు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కు వీళ్ళకే లబ్ధి చేకూరుతున్నటువంటి అంశాలు కూడా వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా రాజశేఖర్ గారు, దాన్ని ఒకటి ఏమంటే సవరణ చేయాలా. ఒకటి ఏంటంటే అవసరమైతే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు అని చెప్పినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఏదైతే గతంలో కేరళలో ఏం జరుగుతుంది, ఒక అటెండర్ నుండి ముఖ్యమంత్రి వరకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగుపడతాయి. ఇప్పుడు మనం ఈ అవసరం అనుకుంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనం ఇవ్వడానికి కూడా ఆపేస్తే కూడా సరిపోతుంది అనే రకంగా కూడా నేను గతంలో ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు కూడా ప్రజెంట్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక సూచన లేదంటే నా తరపుని ఒక విన్నపం అనుకోండి, ఖచ్చితంగా వైద్య మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. అవసరం అయితే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయి ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఒక్కొక్కరి ఇంట్లో 2 లేదా 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టే ఖర్చు వాళ్ళ జీవితానికి సగం కంటే ఎక్కువ పెద్ద మొత్తం అక్కడే పోతుంది. ఒక 90%, 70% అక్కడే పోతుంది. లేదు వృద్ధులు ఉన్నారు, లేకపోతే ఒక 45-50 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏదైతే హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అది కూడా మళ్ళీ వాళ్ళు ఇంకేదో వెళ్ళడము, అక్కడ మళ్ళీ వాళ్ళు కూడా పోయినప్పుడల్లా కంపల్సరీ రిపోర్ట్స్ కావాలి వాళ్ళకి. రైట్. అంటే ఇక్కడ నాదొక ప్రశ్న, అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది, ఇంత ప్రాసెస్ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ తెలియదు అంటారా? అంటే లేదంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి కార్పొరేట్ సంస్థలకు లేకపోతే అలాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సంస్థలకు లింకప్ అవుతున్నారన్నటువంటి ఆరోపణలు ఇక్కడ నాట్ ఓన్లీ తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా అలాంటి ఒక లింకులు ఉన్నాయి. సో వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఈ బిల్లులు జరగడం లేకపోతే ఈ ఒప్పందాలు జరగడం జరుగుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో దీనిపై ఏం చెప్తారు? ప్రభుత్వాలు నిజంగా అలాంటి జరుగుతున్నాయంటారా లేకపోతే పారదర్శకంగా వెళ్తున్నారా? రాజశేఖర్ గారు, ఎందుకంటే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈరోజు మీరు వినే ఉంటారు. సో అక్కడ కూడా అటెండెన్స్ సంబంధించి బయోమెట్రిక్ అటెండెన్స్ సంబంధించి కూడా కొంత విద్యార్థుల హాజరుకు సంబంధించి ట్యాంపరింగ్ జరిగింది, పూర్తి ఇలాంటి అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు మంత్రులే కొంతమంది నిర్వహించడం లేకపోతే వారికి సంబంధించిన హాస్పిటల్స్ ఉండటం, వారికి కొంచెం ఎగ్జామ్షన్స్ ఇవ్వటం, ప్రభుత్వాలు అనుకూలంగా ఉండటం, ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రశ్నలు లేవనెత్తున్నాయి. రాజశేఖర్ గారు, మీరు అన్నట్టు బయోమెట్రిక్ పెట్టినా ఏం పెట్టినా మన దగ్గర ఆ రూల్లో ఒక లుసుకు ఉంటుంది, దాన్ని ఎట్లా బ్రేక్ చేయొచ్చు లేకపోతే ఏందని ఆ యజమాన్యాలు దోలాడుతున్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది లేదా మెడికల్ కాలేజ్ ఉంది, గారిది డైరెక్ట్ డీమ్ యూనివర్సిటీ చేసుకొని వచ్చిండు ఆయన. ఇప్పుడు ఆయన డిసిషన్ ఎట్లుంటదంటే ఆయన అడ్మిషన్ ఇవ్వాలనుకుంటే ఎవరు ప్రణయం లేకుండా
ఇప్పుడు ఆయన ఎంత అడిగితే అంత ఇవ్వచ్చు. అటువంటి పరిస్థితులు వాళ్ళు తెచ్చుకోవడం. ఇప్పుడు మల్లారెడ్డికి ఆలోచిస్తే నేను 10th క్లాస్ చదువుకున్నా, 12th క్లాస్ చదువుకున్నా అని చెప్పి సర్టిఫికేట్ చూపిస్తాడు. ఈ రోజు మళ్ళా పేరు మీద ఇంజనీరింగ్ తర్వాత మెడికల్ కాలేజ్లు ఎన్ని ఉన్నాయి. ఇట్లా మల్లారెడ్డి కాకుండా పల్లా రాజేశ్వర రెడ్డి కానీ ఇంకా నాయకులు అటు ఏ పార్టీ నాయకులైనా సరే ఉన్నాయి. కానీ ఇన్స్టిట్యూషన్స్ అన్ని, హాస్పిటల్స్ అన్ని వాళ్ళ కంట్రోల్లో పోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఈ గత ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీని మీద ఒక విచారణ చేసి దాని మీద ఆ కాలేజ్ లో ఒక ఎంక్వైరీ చేసి ఎంత మటుకు కరెక్ట్ ఉంది, ఎంత మటుకు లేదు అనేది అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు లేదంటే తల్లిదండ్రులకు మేలు చేసినట్టు అవుతుంది. రైట్. రామ్మోహన్ రావు గారు, అంటే ఈ అంశం అంటే కొంతమంది మంత్రులకో లేకపోతే ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వ్యక్తులకో, సో ఇటువైపు హాస్పిటల్స్, ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం చాలా ప్రధానమైనటువంటి అంశాలు విద్యా వైద్యం. ఈ రెండింటి వల్లే ప్రజలు సగం సంపాదించినటువంటి ఆ వ్యయాన్ని అటు ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అది మీకు